గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత పలుకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్. మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముదిరాజ్. దినపత్రికల అత్యంత కీలకమైనటువంటి వార్తలు ఈరోజు చూడబోతా ఉన్నాం. దయచేసి తెలంగాణలో ఎట్లయితే లూటీ జరిగిందో, ముఖ్యంగా కాళేశ్వరం సంగతి కాంగ్రెస్ పార్టీ తేల్చే పనిలో పడ్డది. నిన్న మంత్రుల బృందము కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ కాడిపోయి ఆ మేడిగడ్డ కుంగిన పిల్లరు 7వ నంబర్ పిల్లర్ను చూసినారు. అది చూసిన తర్వాత వాళ్ళు కేసీఆర్ సర్కారు, కేసీఆర్ నిర్వాహకం, కేసీఆర్ లూటీ మాపే సంగతులు మొత్తము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియా సమావేశంలో అయితే మొత్తం మీద అయితే తెలంగాణ ప్రజల ముందల పెట్టిర్రు. కాళేశ్వరం అంట చూడురి, అంత పొడు ఇంత పొడు కానీ డబ్బా కొట్టుకున్నారు కదా. దేశంలోనే ఎత్తిపోతల పథకంలో బాహుబలి మోటార్లు పెట్టి చాలా గొప్పగా చేసినామని చెప్పేసి గప్పాలు కొట్టిరు కదా. కల్వకుంట్ల కాందాని మొత్తం ఇగో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఖాళీ 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం కట్టిండంట. మన పోటుమోనాడు ఇంజనీర్ అని చెప్పుకున్నాడు కదా కేసీఆర్. దీనికోసమా ఇగో కేసీఆర్ మేడకు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు ఒక ఉచ్చులాగా వేలాడుతూ ఉంది. ఆ పని కాళేశ్వరం కథ ఏందో తేల్చడానికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం మీద అయితే వేట మొదలు పెట్టిరు అనుకోరాదు. రేవంత్ రెడ్డి అయితే వేట షురూ చేసిండు. కాళేశ్వరం కథతో, కాళేశ్వరం అవినీతితో కేసీఆర్ కుటుంబము ఆ ప్రాజెక్టులో ఎవరైతే భాగస్వాములు అయ్యారో గాలంతా మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టించి జైళ్ళల్లో అలా దొబ్బుతా అన్నాడు రేవంత్ రెడ్డి. అయితే మరి ఎప్పుడు దొబ్బుతాడో చూద్దాం. ముచ్చట కూడా మన ముందర కనిపిస్తుంది. ఇక ఇదైతే కీలకంగా దినపత్రికల్లో ఉంది ఈ వార్త అయితే. ఇక ఇది కాకుండా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ అయితే తెలంగాణలో పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంది. ఫస్ట్ రోజు అయితే 7,46,000 తీసుకుంటున్నట్టున్నారు. ఇక రెండో దినం అయితే 8 లక్షలు దాటినాయి ఒక్కరోజే. అంటే ఓవరాల్గా చూసుకుంటేనంటే 15-16 లక్షల మంది ఇప్పటికీ అప్లై చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో మరి నీలి నీడలు అయితే దీని మీద కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఈ 6 గ్యారెంటీలను ప్రజలకు ఏరుస్తారు అనేది, ఆ దరఖాస్తులు తీసుకున్నంత మాత్రాన ఇల్లాలకగానే పండుగ కాదు కదా. ఇదైతే కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నందకుమార్ అనేటోడు నన్ను చంపనీకే కుట్రలు చేస్తున్నారు అనేటువంటి ముచ్చట చెప్పుకొస్తా ఉన్నాడు. ఇక ఓవరాల్గా చూస్తున్నట్టే ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి అయితే బీజేపీ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. మందకృష్ణ మాదిగను వరంగల్ నుంచి వెళ్ళి దింపితే ఎట్లుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమైనటువంటి నేతలకు గాలం వేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారంట బీజేపీ పార్టీ వాళ్ళు. చూద్దాం మరి ఎంతవరకు వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది అనేటువంటిది. ఒకసారి చక్కగా మనము వెలుగు పేపర్లకు వెళ్ళే ముందు దయచేసి మిత్రులారా మీరు తప్పకుండా నేత పలుకు గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా సోషల్ మీడియాలో ట్విట్టర్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, ఫేస్బుక్లో ఇట్లా మీరు సోషల్ మీడియాలో అంతా షేర్ చేసి మీ గొంతుకగా అంటే ప్రజల గొంతుకగా మనము ప్రభుత్వాలను ప్రశ్నించాలన్నా, పార్టీలను ప్రశ్నించాలన్నా, చేసే తప్పుదాలను ఎత్తి చూపాలన్నా మీ సహకారం కావాలి. ఆ సహకారం ఏమీ అవసరం లేదు. పైసలు ఇచ్చో, వరాలు ఇచ్చో, కానుకలు ఇచ్చో అవసరం లేదు. కానీ సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. మన ఛానల్ని తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా నిలబెట్టాలంటే మీరే దానికి కర్త, కర్మ, క్రియ. సో మీరందరూ ఆదరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ఎదుడిది కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదు, అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం. మంత్రి ఉత్తమ్ 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని కామెంటు. అవసరం లేని 3వ టీఎంసీ పనులకు కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టిండు. వెంకటరెడ్డి భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలో 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యలే శ్రీధర్ బాబు. క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగినాయి పొంగులేటి. బాంబులంటూ తప్పుదోవ పట్టించారు పొన్నం. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలన అయిపోయి కాళేశ్వరం కథ కంచికి ఎదుడురి. 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అమాంతమా గోదావరి నదిలా గుమ్మరిచి బంగాళాఖాతంలో పడేసినట్టు అంత పని చేసాడు కేసీఆర్. ఇగిరంగల్ ఇంజనీర్ అంట ఇల్లు కడితేనంటే
కుక్కతో ఒక తగిలి పుటుక్కున కూలిపోయిందంట. ఇక కాళేశ్వరం కథ కూడా చూస్తేనంటే పెద్ద ఇంజనీర్, ప్రపంచంలో నాటువంటి పోటుమొనాడు ఇంజనీరే లేడని చెప్పుకున్నాడు కదా కేసీఆర్. 1,00,000 కోట్ల రూపాయల తెలంగాణ ధనాన్ని తీసుకుపోయి అమాంతమ గోదావరి పాలు చేసిండు. అది పోయి బంగాళాఖాతంలో అంట ఏమీ లేదు, పనికిరాదంట. చూడురి ఎవరి కోసం కట్టిరా భయ్ ప్రాజెక్టులన్నీ. ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్లు పెట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టే బదులు ఆ కాళేశ్వరం పేరు చెప్పి పాలమూరుకి అప్పులు తీసుకొచ్చారు, పాలమూరుది కట్టారు. మరి ఇప్పటివరకు ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి చూడలే మనం. కానీ మొన్న స్వేదపత్రం అని చెప్పేసి కల్లకుంట్ల తారక రామారావు టీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. దేనికోసం ఇచ్చిండో అర్థం కాదు. సో కాళేశ్వరం అయితే పనికిరాదంట. చూడుర్రి కాళేశ్వరము నయా పైసన ఏకాన కొత్తుకు కూడా పనికిరాదని చెప్పేసి మంత్రుల బృందం తేల్చేసింది. మీకు తెలుసా, ఒకప్పుడు ఇదే కాళేశ్వరిని సందర్శించడానికి అది జరిగింది ఇది జరిగింది, పైసలు లూటీ చేసి కట్టిండు, అందులో ఏమీ అంత ఉట్టిదే అని చెప్పేసి ప్రచారం జరిగిన రోజున కేసీఆర్ దేశంలో ఉన్నటువంటి అనేక మంది రైతు సంఘాలను పిలిపించి కాళేశ్వరం టూరిస్టు బస్సులను పెట్టించి తీసుకుపోయి చూపించిండు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇంజనీర్ల బృందం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరికి కూడా అటు పక్కన ఓనికి కూడా దారియలే. ముళ్ళ కంపలు పెట్టి, పోలీసులను పెట్టి, బలగాలను పెట్టి కనీసం అంటే కనీసం కూడా చూడడానికి అవకాశం ఇవ్వనటువంటి కేసీఆర్ ఏం పాపాలు చేసినా ఈరోజు మొత్తం ఆ పాపాల చిట్ట మొత్తం బయటపడుతుంది. చూడండి తెలంగాణ ప్రజలారా, ఇంత దరిద్రమైనటువంటి ప్రాజెక్ట్ కట్టారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా మంత్రుల బృందం నిన్న పరిశీలించినప్పుడు ఏం పనికిరాదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. క్వాలిటీ లేకెళ్ళే, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అంత లూటీ చేసిన తర్వాత ఏటీఎం లాగా వాడుకున్నారనేది ప్రచారం జరిగింది. అది నిజమనే తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటేనంటే. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు పరిశీలిస్తే మేడిగడ్డ అయితే 7వ పిల్లర్ కుంగిపోయిందంట. దాన్ని మొత్తం కూలగొట్టి 7వ పిల్లర్ని మళ్ళా కట్టాలంట. చూడురి 3 ఏళ్ళు కూడా కాలే అది కట్టి, అప్పుడే కథం పట్టించేసిండు. అరే కట్టిన ఏడాది, ఓపెన్ చేసిన ఏడాదికే ఆ బాహుబలి మోటార్లు అని చెప్పేసి ఇంతంత వటిడింత ఎంతంత ఆకాశం అంతా అయింది అన్నట్టు గొప్పలు తెప్పలుగా చెప్పుకున్నారు కదా. మరి ఏమైంది, ఆ బాహుబలి మోటార్లు ఒక్క వరద వస్తేనంటే పెట్టుకే మొత్తము తుక్కు అయిపోయినాయి. దాదాపుగా 1000-2000 కోట్ల నష్టం వచ్చేది. అప్పుడు ఇంకా తేరుకుంటలేదు. మీకు ఇంకో ముచ్చట చెప్పాలా, ఇప్పుడు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే ఆ బాహుబలి మోటార్లను చెప్పుకుంటున్నారు కదా, ఆ మోటార్లు పెట్టి ఆ నీళ్లు తోడి ముందుకు పైకి పంపించాలంటే కరెంటు బిల్లు ఖర్చులు ఎంత, ఇది కూడా చూడు ఉంటాయి. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్ప చెప్పుకుంది. ఇంజనీరింగ్ మార్వేలని ప్రచారం చేసుకుంది. కానీ కరెంట్ బిల్లుల భారం తప్ప దానివల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని పంతులు తాజా పర్యటనలో బయటపడింది. ఒక వరదకే పంప్ హౌస్ మునిగిపోవడం, 5 ఏళ్లకే ప్రధాన బ్యారేజ్ పిల్లలు కుంగిపోవడం, ఇంకో బ్యారేజ్కి బొంగలు పడడం కాళేశ్వరం పరిస్థితి తెలియజేస్తున్నదని మంత్రులు అన్నారు. ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరకం ప్రాజెక్ట్ అని మండిపడ్డారు. ఇక తెలంగాణ ప్రజలారా, ఈ కాళేశ్వరం ముచ్చట ఒక ముచ్చట చెప్తే ఇక దాంతో మీరే తెలుసుకోలేదు. అది బంగారమా లేదంటే కేసీఆర్ మదిలో నుంచి వచ్చినటువంటి బంగారపు తునుకనా లేదంటే వజ్రపు తునుకనా ఏందనేది మీరే తెలుసుకోండి. 1 ఎకరం పంట, 1 ఎకరానికి నీళ్లు అందియాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అయ్యే ఖర్చు ఎంత తెలుసా? అక్షరాల కోటి రూపాయలు ఖర్చు పెడితే తప్ప 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం ఉందట. దీన్ని బట్టి మీరే తెలుసుకోరు. కాళేశ్వరం బంగారపు తునుకనా లేదంటే వజ్రపు తునుకనా ఇంకేందనేది మీరే తెలుసుకోరు. ఇక 1 ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టాలట. నేను చెప్తలేను, యొగ్గీడ చూడు. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు ₹1 ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఇప్పటి వరకు 95,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 97,000 ఎకరాల కొత్త ఆయకట్టు నీళ్ళు ఇచ్చారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. అంటే 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు ₹1 చొప్పున ఖర్చు చేసిన గత సర్కార్ పనితీరు ఎలా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. అయిపోయిందా, ఒడిచిపోయింది ఆ కథ. 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి ₹1 ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టినంటే గింత దరిద్రమైనటువంటి ప్రాజెక్టు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏడ వెతికినా ఇట్లాంటి పనివంతుడైనటువంటి ఇంజనీర్ దొరకడేమో నాకు తెలిసినంత వరకు. గంగ పాలు చేసిరు, ఏట్లే వచ్చిన పన్నీర్ లాగా
చింతపండు తీసుకో ఏట్లే విసికినట్ట పరిస్థితి తీసుకొచ్చారు చూడు కాళేశ్వరం పరిస్థితి అయితే. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్తలేను. ఇక్కడ తెలంగాణను లూటి చేసినటువంటి కల్వకుంట్ల కాందాని దీనికి బాధ్యత వహించాలి. ఎవరో బాధ్యత వహించొద్దు. రైతులకు నీళ్ళు ఇయ్యనోడు, ఆ ప్రాజెక్టు కట్టే సందర్భంలో భూ నిర్వాసితులను ఆగం చేసినోడు మల్లన్న సాగర్ కావచ్చు, ఈ కాళేశ్వరం కింద కట్టినటువంటి ప్రాజెక్టులో భూములు ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరి గోస ఇప్పుడు తెలుసలేదా మనకు? ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, అట్లనే జూరాల ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా. అన్నది గిట్లా ఏం లేదు కదా. ఇది చూడు కాళేశ్వరం కథ సంగతి గిట్లా ఉంది. ఇక మీరే తెలుసుకోరు. నేనైతే పెద్దగా ముచ్చట్లు ఏం చెప్తలేను, ఉన్న వాస్తవాలు మీ ముందులో మంత్రులు చెప్పిన ముచ్చట్లు చెప్తున్నా. ఇది ఇట్లుంటే 6 గ్యారెంటీలకు అప్లికేషన్ల వెలువ రెండో రోజు 8,12,000 దరఖాస్తులు. రేషన్ కార్డుల కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన చేశారు. వీళ్ళు ఎంత చెప్పినా మీకు ఒకటి తెలుసో తెలియదు, దరఖాస్తు ఫారాలు బజార్ల మళ్ళీ సేమ్ అరాజు పెట్టి 100 రూపాయలకు దరఖాస్తు ఫారం అమ్మే పరిస్థితి వచ్చింది. సో సర్కార్ తప్పులు చేస్తూ ఉంది. దరఖాస్తులు ఉచితంగా పంపిణీయాల్సినటువంటి అక్కర ఉంది. మీ సేవ సెంటర్ల ద్వారా, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా 100 రూపాయలకు దరఖాస్తు అమ్మే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, ప్రజలు గోసపడుతున్నారు. ప్రజలు పోయి ఆ దరఖాస్తులు దొరకపోతేనంటే కొనుక్కొని తెచ్చుకొని ఫారాలు నింపి ఇస్తున్నారు. మరి దీనివల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి వస్తుందో తెలియదు. మొత్తం మీద అయితే దరఖాస్తులు పెద్ద ఎత్తున ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకాల కోసము దరఖాస్తులు అయితే విపరీతంగా జనాలు అయితే తెచ్చిస్తున్నారు. మరి ఇందులో ఎంతమందికి లబ్ధి చేకూరుస్తుంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఖజానా లూటీ అయిపోయింది. కంచెసేను వేసినట్టు మొత్తము కథం పట్టించారు ఖజానాని. గల్లబుడ్ల పైసలు లేకుండా ఈ పథకాలు అమలు చేసిన అంత సాధ్యం కాదు కదా. గల్లబుడ్లనే పైసలు లేవు. ఉన్న గల్లబుడ్ల పైసలని తీసుకొని కాళేశ్వరంలో వాడేసారు. ఇంకా యా నుంచి తీసుకొస్తారు, ఏం చేస్తారో చూడాలి మరి. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ఈ 6 గ్యారెంటీల పథకానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తుల వెలువ అయితే కనిపిస్తూ ఉంది. దరఖాస్తులు జర మంచిగా అందరికీ అందుబాటులో పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేనైతే. ఇక హైదరాబాద్లో కొత్తపేటలో అప్లికేషన్లు ఇచ్చేందుకు క్యూ కట్టిన జనం. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ను కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. ప్రభుత్వం తరఫున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పిల్లల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని. కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజ్కి ప్రమాదం. డైమండ్ కట్టింగ్తో పిల్లల తొలగింపు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 95,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. తెచ్చిన లోన్లకు 16,000 కోట్ల వడ్డీ చెల్లించారు. ఇక చూడరి 1,00,000 కోట్లు దాటలేదు అంటున్నారు కదా. 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. మళ్ళీ దానికి ఇప్పటికీ తీసుకొచ్చిన అప్పుకు మిత్తి కట్టాలి కదా. ఇక మిత్తి ఎంత అనుకుంటున్నారు? అక్షరాల 16,000 కోట్లు మాత్రమే. కేసీఆర్ ఎదుడురి. కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైనటువంటి మాయల ప్రపంచం ఎట్లుందో చూడురి. 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి మిత్తి కట్టనికే అసలు గురించి చెప్తలేను నేను. మిత్తి కట్టనికనే 16,000 కోట్ల రూపాయలు అయిందట చూడుర్రి. అంటే 1,11,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖతమైపోయినాయి తెలంగాణ పైసలు అయితే. ఇక చూడుర్రి. ఇక మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ని కూల్చి మళ్ళా కట్టాలంట. కూల్చుడంటే చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నదంట. ఎందుకంటే అది ఆ పిల్లరు 7వ నంబర్ పిల్లరు కూల్చుడంటే ఆ ప్రాజెక్టు మొత్తానికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందట చూడుర్రి. ఇక దానికోసము డైమండ్ కట్టింగ్ అనే పద్ధతితోన కూల్చే అవకాశం ఉంటుందా? కట్టుడు కన్నా కూల్చుడే పెద్ద తలకాయ చూడుర్రి. సో ఇది మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కూల్చి కట్టాల్సింది అనేటువంటి వార్త. ఇక నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కన్నెపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నిలదీశారు. ఇక్కడ గతంలో ఇంజనీర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో తలకాలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. సో అధికారులు రాజకీయ నాయకులు చెప్పినట్లు వినుకుంటా పోతానంటే ఎన్నో సందర్భాలలో గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు జైలు గోడల్లో ఊచల్లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. సో అందుకనే అధికారులు తమ బాధ్యతను మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మర్చిపోయారు అనుకోరు. ఇప్పుడు చూడు వాళ్ళకి తలకు మించినటువంటి భారమే. కేసీఆర్ చేసిన నిర్వాహకమై ఉండొచ్చు, ఆయన రాజకీయ నాయకుడు ఏదైనా చేస్తాడు. మరి అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు జర సర్కారు తీసుకునే నిర్ణయాలలో మీరు ఉట్టియనే వంత వాడొద్దు.
భజన పరులుగా మారితేనంటే జైల్లోకి వెళ్ళుడే ఉంటుంది. సో ఇక మొత్తం మీద అయితే ఇంజనీర్ల పైన మంత్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిరట. కాళేశ్వరం గింత నష్టం జరిగిన దానికి మీరు కూడా కారకులు అని చెప్పేసి. ఒకటైతే నిజం, ఇక్కడ నేను మంత్రులను అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది ఉప్పొంగినప్పుడు, మునిగిపోయినప్పుడు బాహుబలి మోటార్లు అన్నారం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, ఈ బ్యారేజీల అమాంతము ఆ నీళ్లు ఉప్పొంగిపోయినప్పుడు వచ్చి బాహుబలి మోటార్ మొత్తం తుక్కు గోడలు కూలిపోయి ఆ గోడలు పడ్డాయి, నీళ్ళు పోతే ఖరాబ్ అయిపోయినాయి. దాని రిపేర్లు మొత్తం చేస్తే ఇప్పటివరకు ఎంత ఖర్చు అయిందో తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే దీని మీద అయితే ఒక క్లారిటీ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అక్షరం ఉంది. ఎందుకంటే అప్పుడు 2000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి ప్రచారం జరిగింది. మరలా అందులో ఎంత వాస్తవం ఉంది, ఎంత ఖర్చు పెట్టిరు, రిపేర్లు అయినాయా లేదా, రిపేర్లు అయితే సర్కారు ఆమదాని నుంచి కట్టినా లేదంటే ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ కట్టిండా, ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. హామీల నుంచి తప్పించుకునేందుకే డ్రామా, కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తే స్వాగతిస్తాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ వార్త నమస్తే తెలంగాణలో వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇక నన్ను చంపేందుకు కుట్ర, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా ఇరికిచ్చారు. నందకుమార్ నా ఓటర్లను అన్యాయంగా కూల్చేసారు, బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు. సింహాయాజీ స్వామిని దాసో శ్రవణ్ నాకు పరిచయం చేసిన, తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతానని వెల్లడిస్తారు. సో ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బూటకమా నాటకమా, దీన్ని తెలంగాణ సర్కారు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మునుగోడు ఎన్నికల సందర్భంగా ఆ ఎన్నికల కోసమే కేసీఆర్ ఒక అస్త్రంగా వాడుకొని దాని కథనే ఒక డ్రామాగా అల్లి తెలంగాణ ప్రజలు ఒక అభూత కల్పనను సృష్టించి ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికి ప్రయత్నం చేసిన అనేటువంటి అప్పట్లో చర్చ జరిగింది కదా. ఇందులో ప్రధానంగా కీలక సూత్రధారి అయినటువంటి నందకుమారు ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అతి త్వరలోనే బయట పెడతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దాసో శ్రవణ్ అనేటువంటి వ్యక్తే స్వామీజీని, ఎవరు సింహయాజీ స్వామీజీని నందకుమార్కు పరిచయం చేసినట. ఈ నందకుమార్ ఇప్పుడు ఆరోపణలు ఏం చేస్తున్నారంటే నన్ను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే నిన్నటి నుంచి చేయడం స్టార్ట్ చేశాడు. సో ఈ కేసుని తెలంగాణ సర్కార్ అయితే తేల్చాల్సినటువంటి అక్కడ ఉంది. ఈ ఏడాదిలో 700 కోట్లు లూటి 2023 వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ రవిగుప్తా, రాష్ట్రంలో పెరిగిన సైబర్ క్రైమ్స్ 17.59% ఉన్నంత. గతేడాది అయితే 8.97% ఉన్నదంట. డ్రగ్స్ కేసులు 1160 అంట. సీజ్ అయిన డ్రగ్స్ విలువ 7 అంటే దాదాపు 8 కోట్లు. ప్రమాదంలో మృతులు 6788 కోట్లు. సో 2023 వార్షిక నేర నివేదిక రిలీజ్ కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. సో తెలుగు ప్రజలారా జర గుర్తుపెట్టుకోర్రి, ఇగో సైబర్ క్రైమ్ అడ్డగోలుగా ఎట్ట పడితే అట్ట దోసుకుంటున్నారట, లూటీ చేస్తున్నారట. జర్ర మీ అకౌంట్లు, యూపీఐకి సంబంధించిన పిన్నులు, ఇవన్నీ ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, ఇవన్నీ జర జాగ్రత్త చూసుకోరు. సోషల్ మీడియాలో వచ్చే లింకులు అడ్డగోలుగా ఏది పడితే అది మీరు క్లిక్ చేసినా మీ అకౌంట్ లూటీ అవుతుంది. అదే సందర్భంలో ఎవడన్నా ఫోన్లు చేసి ఇగో మీకు ఓటీపీ వచ్చి చెప్పురన్నా చెప్పిరు అనుకొని మీ అకౌంట్ లూటీ అవుతుంది. దయచేసి ఈ మాల్వేర్ని పంపించి సైబర్ క్రైమ్స్ విపరీతం చేస్తున్నారట. జర్ర జాగ్రత్త ఉండి మీ అకౌంట్లని మీరు కష్టపడి సంపాదించిన పైసల్ని జాగ్రత్త చూసుకోరు. జర ఇక బడికి పోవడం ఇష్టం లేక ఫ్రీగా బస్సులో చక్కర్లు 2 రోజుల పాటు బస్సులో బాలిక జర్నీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఇంటికి వెళ్తే స్కూల్కు పంపిస్తారనే భయంతో ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ చేస్తూ హైదరాబాద్తో పాటు జగిత్యాల, వరంగల్ తదితర ప్రాంతాలు తిరిగిందో బాలిక. 2 రోజుల తర్వాత ఆ మ్యాచ్కి కనుక్కున్న పోలీసు ప్రాంత తల్లిదండ్రులకు అప్పు. ఫ్రీ బస్సుల చూడు, ఫ్రీ బస్సుల శ్రీపతి ఎట్లుంది చూడురి. ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఓ పిల్ల అమాంతము స్కూల్కు పంపిస్తారు అని చెప్పేసి ఏం చేసిరు చూడు, చక్కగా బస్సులు ఎక్కిందట. మొత్తం జగిత్యాల, వరంగల్లు తిరుక్కుంటా ఉందట చూడురి. స్కూలు భయంతో బస్సులు ఫ్రీగా ఉన్నాయని చెప్పేసి తిరిగితేనంటే పోలీసు వాళ్ళు పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారట. ఇవేం వింటారా నాయన, ఈ స్కూల్కు భయపడి ఆ ఫ్రీ బస్సులు అని చెప్పేసి ఆధార్ కార్డు చేతిలో పట్టుకుంటే రాష్ట్రం మొత్తం ఎక్కడైనా తిరగవచ్చు, ఎన్ని రోజులైనా తిరగవచ్చు. ఈ గట్ట ప్లాన్ చేసుకున్నట్టుంది ఆ పిల్ల. ఇక రేప్ చేసి తగలబెట్టేశారు ఇజ్రాయెల్ మహిళపై హమాస్ మిలిటెంట్ల దారుణాలు. ప్రైవేట్ పార్ట్స్పై కాల్పులు, ముఖాలపై పెట్రోల్ పోసి నిప్పు, గాజా సరిహద్దు వద్ద వందలాది మహిళల డెడ్ బాడీలు. న్యూయార్క్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ నివేదికలో ఓరెక్కువ హమాస్ టెర్రరిస్టులని ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం చేస్తున్నారంటే గెందుకు ఇజ్రాయెల్కి సంబంధించిన మహిళలను చూడురి, కాల్పులు, ముఖాలపై పెట్రోల్ పోసి నిప్పు, ప్రైవేట్ పార్ట్స్పై కాల్పులంట, వందలాది మహిళల డెడ్ బాడీలు అంట. ఇక దగ్గర ఇప్పటికీ 20,000 మందిని చచ్చిపోయినట్టున్నారు ఈ హమాసు తర్వాత ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధంలో. చూడురి, ఈ టెర్రరిస్టులకు మానవత్వము, కనికరము ఇట్లాంటి ఏమి ఉండవు చూడురి.
ఇక పొగ మంచుతో ఉక్కిరి బిక్కిరి ఉదయం 10 దాటిన తగ్గని మంచు ప్రభావం మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రి టెంపరేచర్ 15 డిగ్రీల లోపే. సూర్యాపేట జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు దబాయించి కురుస్తుంది. ఈ పొద్దు కూడా ఇప్పటికీ 8:30 అయినట్టుంది కదా, 8:30 అయినా కూడా పట్నంలో అయితే బయటికి వెళ్ళి చూస్తేనంటే పక్క బిల్డింగే కనిపిస్తలేదు. ఇక రోడ్ల మీద పోతుంటేనంటే బండ్లలో జాగ్రత్త ఉండ్రి. టిప్పర్ వేసుకొని పార్కింగ్ లైట్లు వేసుకొని నిదానం పోరు, ఎందుకంటే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. అప్పుడు మనం వికారాబాద్లో చూస్తాం కదా, అమాంతం పోయి చెర్ర పెట్టిండు కారు, అందులో చచ్చిపోయారు. సో జాగ్రత్త ఉండ్రి. అమాంతం ఈ పొగ మంచు విపరీతంగా కురుస్తుంది. మిల్లింగ్ జాపంతో 56,000 కోట్ల అప్పులు. సివిల్ సప్లైస్కు మిల్లర్ల నుంచి వెళ్ళి 88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్. 1,000 కోట్ల విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు. సిఆర్ఎం పెండింగ్లో 11,500 కోట్ల లాసు. ఎఫ్సిఐకి బియ్యం ఇస్తేనే కేంద్రం నుంచి నిధులు. గత ప్రభుత్వ పెద్దల అండతో మిల్లర్ల ఇష్టారాజ్యం, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటున్న ఎక్స్పర్ట్స్. సెక్యూరిటీ పెట్టుకొని వడ్లు ఇవ్వాలని ప్రతిపాదన. సో పౌర సరఫరాల శాఖ మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టురు. ఎందుకంటే 56,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైకి నష్టం వచ్చింది అంటున్నారు కదా. ఇంకా మిల్లర్లకు అత్యంత తెలుసురు. ఎందుకంటే కేసీఆర్ ఈ రైతుల దగ్గర నుంచి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఓ క్వింటాల్కు 10 కిలోల వరకు తరుగు పేరు మీద, తాలు పేరు మీద, నాణ్యత లోపం పేరు మీద గుంజుకున్నారు. గాలెక్క కూడా దేర్సూరి. గట్టనే ఇప్పుడు ఈ 88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్ ఉంది అంటున్నారు కదా. 1,000 కోట్ల విలువైనటువంటి బియ్యం ఓపెన్ మార్కెట్లో అమ్ముకున్నారు అంటున్నారు కదా. ఆ దొంగలు ఎవరు పట్టుకోరు జరా. ఎందుకంటే కేసీఆర్ లూటీ చేసిండు, ఆగం చేసిండు, పండబెట్టిండు, తెలంగాణను మొత్తం అప్పుల పాలు చేసిండు అని చెప్తున్నారు కదా. ఇక దీని సంగతి ఏందో కూడా తెలుసుర్రి. ఇందులో ఎవడైతే మొత్తం కథ, కర్మ, క్రియ, పాత్రధారి, సూత్రధారి, నాటకధారి, దర్శకుడు, నిర్మాత ఎవరున్నో గాలు కూడా తెలుసుర్రి. ప్రతి ఒక్కరిని ఎవరిని వదకురి. మీరు మాటలు మాత్రం చెప్పి తప్పించుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అయితే క్షమించరు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లా లూటి చేసిరు, ఇట్లా లూటి చేసిరు అని మాటలతో సరిపెట్టకుర్రి. వాళ్ళు చేసినటువంటి భాగవతాలు మొత్తము ప్రజాకోర్టులో బయట పెట్టుర్రి. వాళ్ళని జైలు గోడల్లో ఊచలు ఎక్కే పెట్టే విధంగా, చెప్పకూడదు తినే విధంగా చేయరు. గట్ల వేయకుండా తెలంగాణ అప్పుల పాలైంది, మేము పథకాలు ఇచ్చే పరిస్థితి రేపు ఉండదు అనేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ముచ్చట్లే చెప్పుకుంటా పోయి మీ పథకాల కేసరి పెడితే మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించరు. గుర్తుపెట్టుకోరు జర. అది ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు వేసిరట. ఇక ఎక్కడ ఇది? బాలిక పెళ్లి ఆపించిందని ఓ మహిళను కొట్టి చంపిన కేసులో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు శుక్రవారం సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందట. ఒక కుటుంబంలో బాలిక పెళ్లి ఆపించిందని చెప్పేసి ఓ మహిళను కొట్టి చంపిరట. దాంతో 9 మందికి జీవిత ఖైదు వేసిరట. చూడర్రి, ఇది తెలంగాణలో ఎక్కడోగా సంగారెడ్డిలా. ఇక ఉల్పా శాంతి ఒప్పందం. కేంద్రం అస్సాం రాష్ట్ర ప్రభుత్వంతో వేర్పాటువాద సంస్థ ఉల్పా శాంతి ఒప్పందం చేసుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో సెటిల్మెంట్ మెమోరాండంపై ఉల్పా సంతకం చేసిందట. చూడరి, ఇక జేడీయూ చీఫ్గా నితీష్ కుమార్ ఎన్నికయ్యారట. ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. మేడిగడ్డ అవినీతి పుట్ట, బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేయిస్తాం మంత్రులు. మేడిగడ్డ 7వ బ్లాకు కూల్చి మళ్ళీ కట్టాల్సింది అనేటువంటి వారు. సో ఒకసారి నిన్న మంత్రుల బృందంలో కొంతమంది కీలకమైనటువంటి 4 మంత్రులకు మాట్లాడినారు. ఒకసారి ఏం మాట్లాడినారో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ స్ట్రీమ్ లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో, ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క ఫ్లడ్ కే వాష్అవుట్ అయ్యాయి. ప్రొటెక్షన్ వర్క్ డ్యాముల కోసం ఏవైతే ఏర్పాటు చేసిరో ఒక్క వరద వచ్చిందంటే మొత్తం కొట్టుకోపోయిందంట. చూడు, గంత పనిమంతులు వీళ్ళు, ఎంత పనిమంతులో చూడురి. ఇది అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు ఆ ఫ్లడ్ కి డౌన్ స్ట్రీమ్ లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో, ఇవాళంతా శాండ్ మేత వేసిందో, ఏదైతే మీరు హెవీ బ్లాక్స్ తో మేము ప్రొటెక్షన్ వర్క్ చేశామంటున్నారో అవన్నీ వాష్అవుట్ అయ్యి మీరు ఏదైతే డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా? ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నది, ప్రొటెక్షన్ వర్క్ కోసం ఏర్పాటు చేసినటువంటివన్నీ ఒక్క వరద వచ్చినప్పుడే కొంప కొల్లేరు అయినట్టు చూడుర్రి. ఇక అట్లనే
ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఏం మాట్లాడిండో చూసే ప్రయత్నం చేద్దాం. గౌరవ మంత్రి వాళ్ళు ఉమ్మడి దగ్గర 150 కట్టితే గ్రావిటీతోని ఎంటైర్ ప్రాజెక్టు అప్పుడు చేవెళ్ళ వికారాబాద్ వరకు ఇప్పటి వరకు 8 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఇంకా 38,000 అన్నాము, ఇంకో 20,000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. ఎదుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నది ఏంటంటే ఖాళీ 30 నుంచి 50,000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోయేది, మంచిగా తెలంగాణ ఇప్పుడు సస్యాల క్షేమంగా ఉండేది. కానీ నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఏం చేసిడు, గత్తెట్టయితుంది మరి నా కుటుంబానికి, నా వాళ్ళకు, నా పార్టీకి ఆమ్దాని ఎట్లా వస్తుంది? ఇగో గందుకని అమాంత 1,00,000 కోట్లు పెంచారు అనేది ఆరోపణలు చేస్తున్నాం. ఇంకా చూద్దాం. అంటే ఈ వాంటెడ్లు చేసిందా, అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా డిజైన్ చేసిందా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు అబ్బా ఎంత ముచ్చట చెప్పిండు చూడురి. అసలు ఈ ప్రాజెక్టు కట్టడానికి ఇంజనీర్లు ఏమన్నా వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ బుద్ధిని ఏమన్నా ఇచ్చిర్రా, లేదంటే కేసీఆర్ బుద్ధితోనే పెద్ద ఇంజనీర్ కదా మనకు తెలంగాణలో. ఎందుకంటే 85,000 86,000 పుస్తకాలు చదివిండు. మొన్న ఒకటి ఎక్స్ట్రా చదివిండు, ఏది తుంటెంక ఇరిగినప్పుడు దవాఖానలో కూర్చొని ఓ పుస్తకం చదివినట్టున్నాడు. ఏదో ఇండియాకు చైనాకు మధ్యలో ఎలక్షన్కి సంబంధించిన ఏదో ఉంది, అది చదివినట్టున్నాడు. సో మొత్తం మీద అయితే ఓ బుక్ ఎక్స్ట్రా కలుపుకోవాలి మనం. గంత పెద్ద తెలివితేటలతోన అంటే ఆ పసరు మొత్తం, ఆ పుస్తకాలు చదివిన పసరు మొత్తం నూరి తీసుకొచ్చినటువంటి పసరుతోన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టున్నాడు. అందుకనే 1,00,000 కోట్లు ఖర్చు అయ్యి కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అనేది వాస్తవం. సో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నటువంటి వార్తలు. సో ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో ఇంకా చూద్దాం. ప్రజాధనంతో కట్టే డ్యాంల నాణ్యత పట్టించుకోరా, అంత ప్రమాదం జరిగిన గత సీఎం మౌనమేళ 1000 కోట్ల మోటార్లకు 4,000 కోట్లు చెల్లించారు. ఓహో చూడురే, 1000 ఖాళీ మోటార్లకే 1000 కోట్లు అవుతాయంట వాస్తవానికి. కానీ 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిరట చూడురి. ఇక లూటి అనకపోతే ఏమంట, లూటి మాపు ప్రభుత్వం అనేది అందుకే అన్నారు చూడురి. 1000 కోట్ల ఖర్చు అయ్యే దగ్గర 4,000 ఖర్చు చేసిరంటే 3,000 కోట్ల రూపాయలు అమాంత నాకిట్ చేసిరు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలు, రాష్ట్ర ప్రజలకు శాపాలు. కాళేశ్వరం కంటే ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టు ఉత్తమం, రాజకీయ లబ్ధి కోసమే మార్చి వ్యయాన్ని పెంచేశారు. అన్నారం, సుందిల్ల కూడా ప్రమాదంలో ఉన్నాయి. ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తాం. పాలమూరు, రంగారెడ్డి జాతీయ హోదాకు పోరాడతాం. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన 5 మంత్రుల బృందం. గత ప్రభుత్వంపై ఫైర్. మేడిగడ్డ బ్యారేజీ వంతెనపై మంత్రుల బృందం ఇక్కడ చూడొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, అట్లనే వాళ్ళతో పాటు పొన్నం ఉన్నాడు, పొన్నం ప్రభాకర్. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. దెబ్బతిన్న 19, 20, 21 పిల్లలు బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజ్కి ప్రమాదం. డైమండ్ కట్టింగ్తో వాటిని తొలగిస్తాం. ఈఎన్సి ములిదార్ ప్రజెంటేషన్ ఇచ్చిందట. ఇక రెండో రోజు 8,12,862 ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు 2 రోజుల్లోనే 15,59,000 వచ్చినాయట. ఈ కౌలు రైతుల గుర్తింపు ఎలా? 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు అంచనా. ఇందులో అసలు భూమి లేని వాళ్ళు 14 లక్షల మంది. కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు 7 లక్షలు. వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా. ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలం, స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ తర్వాత గ్రామ సభలో రైతుల గుర్తింపు. 2024 వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేయడానికి అవకాశం ఉన్నాడు. సో తెలంగాణ సర్కారు గత పాలకులు ఎవరికైతే రైతు బంధు అడ్డగోలుగా పెట్రోల్ బంకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, రాజకీయ నాయకులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు, కోటీశ్వరులకు, వ్యాపారాలు చేసుకునేటోళ్లకు అడ్డగోలుగా తెలంగాణ సంపదను మొత్తం లూటీ చేసేసి పంచిపెట్టిరుగా. ఇప్పుడు చూడుర్రి, తెలంగాణ సర్కారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే కౌలు రైతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కౌలు రైతులను నిండా ముంచిందే కేసీఆర్. గా కౌలు రైతులు ఇప్పుడు లాభం పొందాలంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒక నియమ నిబంధనలతోన జాగ్రత్తగా మెటిక్యులస్గా ఆ కౌలు రైతులను గుర్తించి దగ్గర 21 లక్షల మంది ఉన్నారంట. అందులో భూమి లేని కౌలు చేసుకునేటోళ్ళు 14 లక్షల వరకు ఉంటారట. వీళ్ళందరినీ గుర్తించి వానాకాలంలోనే ఈ ఏదైతే రైతులకు ఇస్తామంటున్నటువంటి రైతు బంధు ఉందో అదంతా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో కౌలు రైతులకు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరికి ఇవ్వద్దో వాళ్ళందరినీ మాఫీ చేసేసేయాలి వాళ్ళకి.
సంకీర్ణ సర్కార్ వద్ద ఇది ప్రజలందరూ ఏకాభిప్రాయం. బీజేపీకి మళ్ళీ పట్టం కడతారు 2047 నాటికి వికసిత్ భారత్. దీనికోసం జ్ఞాన్పై ప్రత్యేక దృష్టి. పేదలు, యువత, రైతులు, మహిళలే జ్ఞాన్. ఇక కొత్త వ్యక్తులు సీఎం బాధ్యతలు. బీజేపీలో ఉన్నదే లోక్సభ సీట్ల పరంగా దక్షిణాదిలో బీజేపీనే అతిపెద్ద పార్టీ. అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని కీర్తిస్తున్నారు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు, నా ఆలోచన ప్రకారం, నేను తెలుసుకున్నటువంటి అంశాలు, బీజేపీ పార్టీకి దక్షిణాది రాష్ట్రాల్లో అత్యల్ప తక్కువగా సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, అనుమానం లేదు. ఈ వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ, ఎంఆర్పీఎస్ నేతకు టికెట్పై బీజేపీ సర్వే. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్ట్రార్. నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు బరిలోకి దింపేందుకు టీపీసీసీ యోచన. బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం. లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణలో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు. 3 నుంచి సన్నాక భేటీలు. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మందకృష్ణ మొన్నటి ఎన్నికలలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ గడ్డ మీద నుంచెలే అన్న అని పిలవడం, ఆ తర్వాత ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం, ఎంబడే కమిషన్ ఏర్పాటు చేయడం చాకచక్యంగా జరిగిపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎంత ఓటు బ్యాంకు మళ్ళీందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే మందకృష్ణ మాదిగల తరపున గట్టిగానే కొట్లాడుతున్నారు. ఆయనకు బీజేపీ పార్టీ ఇప్పుడు వరంగల్ నుంచి వెళ్ళి ఎంపీ అభ్యర్థిగా దించబోతున్నట్టు సమాచారం. ఇక్కడ ఆ వార్త చూడవచ్చు. ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అందేసి ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాహిత్య రంగంలో అవకాశం. సో గవర్నర్ కోటలో ఇప్పటికే దాసోజు శ్రవణ్కి ఇంకొక సత్యనారాయణ పేరుంది. వాళ్ళిద్దరికి గత ప్రభుత్వం ఇచ్చింది, కానీ ప్రభుత్వం మారిపోయి గవర్నరు దాన్ని ఆ ఫైల్ని అట్లనే హోల్డ్లో పెట్టింది. ఎట్లాంటి నిర్ణయం ప్రకటించలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక సాహిత్య రంగాల్లో సేవ చేసినటువంటి వీళ్ళిద్దరికి, ఎవరికి, కోదండరాంకు, ప్రొఫెసర్ కోదండరాంకు, గట్లనే అందశ్రీకు కాంగ్రెస్ పార్టీ ఆ గవర్నర్ కోర్టులో ఎమ్మెల్సీని చేసేటువంటి ప్రయత్నం చేస్తుందంట. ఇక పదోన్నతుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపట. నేడు అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ పోతున్నారంట. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభించి రామజన్మభూమిలో భారీ స్వాగత ఏర్పాట్లు చేసిరట. పువ్వులు పరిచిన రహదారులు, రోడ్ షో, సభావేదిక వద్ద బంతి చామంతులతో శ్రీరామాకృతి, 1400 మంది కళాకారులతో ప్రదర్శనలంట. ప్రధానమంత్రి అయోధ్య శ్రీరామ దేవాలయం దగ్గరికి పోతున్నాడంట. రామజన్మభూమిలో భారీ ఏర్పాట్లు చేసిరట. పువ్వులు పరిచిన రహదారుల్లో రోడ్ షో చేయబోతున్నాడంట ప్రధాని నరేంద్ర మోడీ. ఇక టూరిజం కార్పొరేషన్ అండి సస్పెన్షన్పై ఏం తెలిచారు? ఇంత ఆలస్యం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రశ్నలు ధిక్కరణ కిందకు వస్తుందని చెప్పేసి హెచ్చరించిందంట. ఇక ఎల్లుండి నుంచి 800 కోట్లు ఎల్లుండికి 800 కోట్లు దాటేస్తాం. 2023లో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన జనాభా 7.5 కోట్లు అమెరికా జనగణన బ్యూరో వెల్లడించిందంట. సో ప్రపంచ జనాభా మొత్తం మీద అయితే ఎల్లుండి 800 కోట్ల మంది ఈ భూమి మీద నివాసం ఉంటున్నారట. చూడుర్రి, 800 కోట్లు దాటిపోతున్నారట. ఇది అమెరికాకు సంబంధించినటువంటి జనగణన బ్యూరో వెల్లడించిందంట. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోతుందట. చూడుర్రి, భూమి ఎట్లా మోస్తుంది ఇంతమంది బరువు. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ పెంచిరట. రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు మంజూరైన పనుల్లో నత్తనడికినే 1171 పనులు 503 మాత్రమే పూర్తి. టెండర్ దశలో 143 పనులు. కాంట్రాక్టర్లకు 630 కోట్లు బకాయిలు. ఇంకా తీసుకుపోయి పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరము, పాలమూరు ఈ ప్రాజెక్టులల్లో, లేదంటే మిషన్ భగీరథకు గిట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా ఏడుంటాయి రోడ్లు వేయడానికి, గీడ్ వేయడానికి ఏం లేవంట. చూడరి, గుడ్డు పోయింది. మధ్యాహ్న భోజనం కనిపించే కోడి గుడ్డు ధరలు పెరగడంతో 10 చోట్ల నిలిపివేత. పోషకాహారం పరంగా విద్యార్థుల సమాష. గుడ్డు కథం పట్టించారట. 7 రూపాయలు 6 రూపాయలు అయినట్టుంది గుడ్డు. అమాంతం ఆకాశానికి నెట్టింది ధర. గుడ్డు ధర మామూలుగా వేరేలే, దబాయించి పెరిగిపోయింది. చూడుర్రి, ఈ గోల్డ్ ఏటీఎం అమీర్పేట మెట్రో స్టేషన్ ప్రారంభం. ఏర్పాటు చేసిన గోల్డ్ సిక్కా కంపెనీ. బంగారంతో పాటు వెండి కూడా 0.5 నుంచి 20 గ్రాముల వరకు బంగారం, 10 గ్రాముల దాకా వెండి నాణ్యాలు, డెబిట్ క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ చెల్లింపులకు అవకాశం ఉందంట. గోల్డ్ ఏటీఎం వచ్చిందట. సో అమీర్పేట మెట్రో స్టేషన్లో గోల్డ్ సిక్కా కంపెనీ అనేటువంటి సంస్థ బంగారంతో పాటు వెండి కూడా ఉండడానికి ఏటీఎంని ఏర్పాటు చేసిందట. బిల్లలు దొరుకుతాయట. చూడరి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుక్కోవచ్చట. చూడరు, బంగారం బిల్లలను కొనుక్కోవచ్చట. చూడరి, ఆ ఏటీఎం వచ్చిర్రి. చూడరి, వింత వింత ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు ఇవి ఆంధ్రజ్యోతిలో. ఒకసారి ఆ గుమాస్తా పత్రికలు ఏమున్నాయో చూద్దాం. అయోధ్య బాలరాముడు ఎంపిక పూర్తి అయిందంట. ఎన్ఐఏ ఎస్పీగా విష్ణు వారియర్ అంట.
ఇక దివ్యాంగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనేటువంటి వార్త అక్కడ చూడవచ్చు. ఇక తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం, రీడిజైన్ తో పాత చోటే బారాజ్ నిర్మిస్తాం, ప్రాణిత చేవేల ప్రాజెక్టు కొనసాగిస్తాం, మేడిగడ్డపై న్యాయ విచారణ జరిపిస్తాం, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి, 4 మంత్రులతో మేడిగడ్డ పరిశీలన, ఇక బారాజ్ పరిస్థితిపై పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్. ఇక చూడుర్రి 4 కాదురా నాయన 5 మంది. ఈ వార్త కూడా సకార అయిపోతే ఎట్లా? దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు అందులో, తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళతో పడి 2 మంది 5 మంది వెళ్ళారు. సకా చూడుని మా గుడి మెల్లకన్నలాగా చూస్తే ఎట్లా మీరు? ఇక కాంగ్రెస్ మీ కట్టు కథలే, మంత్రుల పర్యటన ప్రాజెక్టుపై ఆరోపణలన్నీ డొల్లేనని తేట తెల్లం. ఎవరు చెప్పారు ఇది? నేనేం చెప్తలేను. మన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ గారి నిన్న శాసనసభల ఏదో ప్రెస్ హాల్లోనో ఏదో మీడియా సమావేశం పెట్టి అక్కడ తెలిచారు. కాంగ్రెస్ వాడిని కట్టుకథలు అంటే చూడ అన్ని అబద్ధాలంట. కేసీఆర్వే అసలైనటువంటి పనిమంతుడు కదా. కాంగ్రెస్ వాళ్ళు అన్ని కట్టుకథలు చెప్తున్నారు. కేసీఆర్ చేసిన పనితనం ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఇంత చిల్లరగా మాట్లాడితే ఏమన్నా సిగ్గుంటుందా? వీళ్ళకు సిగ్గులాజా మొత్తం వదిలిపెట్టినట్టున్నారు. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి హంబక్, 93,000 కోట్లే ఖర్చు అయిందన్న మంత్రులు. రాహుల్ రేవంత్ అవినీతి ఎక్కడో చెప్తారా? 98,000 ఎకరాల కొత్త ఆయకట్టు పెంపు, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. పీపీటీలో నిజాలు చెప్పిన మంత్రులకు థ్యాంక్స్. ఇన్నాళ్ళు ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ఎట్లన్నారు? మేడిగడ్డపై విచారణను కోరిందే మేము, ఎంక్వైరీ ముందే అవినీతి అని తీర్పులు ఇస్తారా? కాంగ్రెస్కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట. కాళేశ్వరం రీడిజైన్ సభపై ప్రాజెక్టులో 15 లక్షల ఎకరాల స్థిరీకరణ, 98,000 ఎకరాల ఆయకట్టును సృష్టించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈఎన్సీ. సో అంత డబ్బా కొట్టుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంది? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడాగా ఈడ చూపాడు. వాళ్ళేమో 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 97 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టున్నారు. వీళ్ళేమో ఇగో మేము 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఒక 5,000 కోట్లు తక్కువనే, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని మొత్తుకుంటున్నారు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగా ఉన్న నాకెక్కడ సిగ్గుంటుంది అయ్యా అన్నదట. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న ముచ్చట్లు కూడా గట్లనే అనిపిస్తున్నాయి. ఇక గ్యారంటీ దరఖాస్తులు ట్రంక్ పెట్టేళ్ళకి వాడుకో బాక్స్ కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశించిందట. ఇక చూడు గీడ సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాల కోసం పోటీ పడుతున్న జనాలు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ట్రంక్ పెట్టెళ్ళకి అంటే పెట్టెలేసి దాపెడతారనే ముచ్చట చెప్పుకొస్తున్నాడు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పథకాలను ఎప్పటి నుంచి ప్రజలకు అమలు చేసే కార్యక్రమం చేస్తారో తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడైతే ఆ పథకాలకు వస్తున్నటువంటి ఏదైతే ఆదరణ ఉందో అది జబర్దస్త్ ఉంది అబ్బా, ఏం అనుమానం లేదు. ఈ ఫోటో ఈ పత్రికలు వేసుకున్న ఫోటోనే చూడు. అప్లికేషన్ ఫారాల కోసం చూడు జనాలు ఎగబడ్డారు, గుమిగూడి ఎగబడ్డారు, తొక్కిసలాడే ఏ విధంగా. ఏమైంది మొత్తం అడ్వర్టైజ్మెంట్. ఇక కియా సేల్ ఇస్ ఆన్ అంట, ఇంక మిగతా అన్ని అడ్వర్టైజ్మెంట్. ఈ ఒకసారి శనార్థి తెలంగాణ తీన్మార్మాలన్న పత్రికల ఏమున్నాయి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏసీ, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం. ఓటర్ నమోదుకు షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 8 వరకు ఓటు నమోదుకు అవకాశం. ఏప్రిల్ 4 తుది ఓటర్ జాబితా విడుదల. ఏప్రిల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. జూన్ 8వ తేదీలోపు ఎన్నిక అయ్యే అవకాశం. సో పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక త్వరలోనే ప్రారంభం అయిపోతుందని చెప్పేసి ఈరో వార్తలు. ఈ ఎన్నికల కోసమే రామమందిరం కొత్త డ్రామాకు తెరలేపిన బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీలపై సస్పెన్షన్, హిందూ సమాజాన్ని పెంచిపోతున్న ఈ వార్త కూడా. ఈ కాళేశ్వరం ఖర్చు 95,000 కోట్లే, సాగవుతున్నది 97,000 ఎకరాలు. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ. 2 టీఎంసీల ఎత్తిపోతకు 5,000 మెగావాట్ల కరెంట్. ఇక 2 టీఎంసీల ఎత్తిపోయినకే కాళేశ్వరం నీళ్లను 2 టీఎంసీలు ఎత్తిపోయినకే 5,000 మెగావాట్ల విద్యుత్తు కావాలంట చూడుర్రి. ఇక 3వ టీఎంసీ పూర్తి చేస్తే 8,450 మెగావాట్ల అవసరమంట. 5 ఏళ్ల 173 టీఎంసీలు ఎత్తిపోసారు. 5 ఏళ్ల కాలంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కేవలము 173 టీఎంసీల నీళ్లు మాత్రమే ఎత్తిపోసిందంట చూడండి. ఇక పాలమూరుకు కాళేశ్వరం పేరుతో అప్పులు తీసుకొచ్చిండు. ఏడాదిన్నరగా 3,000 కోట్ల కాళేశ్వరం పెండింగ్ బిల్లులు. ప్రాజెక్టు ఎవరు కట్టిర్రో వాళ్ళదే బాధ్యత. ప్రాజెక్టు వార్షిక నిర్వహణ ఏమే 13,000 కోట్లు. మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించిన రాష్ట్ర మంత్రులు. దిగ్విజయంగా మంత్రుల బృందం అయితే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చారు. ఇక వృద్ధాప్య పెన్షన్ 50 ఏళ్లకే.
జార్ఖండ్ సీఎం హేమంత్ కీలక వ్యాఖ్యలు, స్థానిక కంపెనీల్లో 75% ఉద్యోగాలకు రిజర్వేషన్. దేశంలో జార్ఖండ్ అత్యంత పేద రాష్ట్రం, కోవిడ్-19 కరువుతో పోరాడుతున్నాం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం సర్వనాశనం, సీఎం హేమంత్ సోరెన్ చెప్తా ఉన్నారు. సో హేమంత్ సోరెన్ మీద ఈడీ సిబిఐ కేసు మస్తు పెట్టారు. సో 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని చెప్పేసి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఒక ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ చెప్తా ఉన్నాడు. హేమంత్ సోరెన్, శిబు సోరెన్ కొడుకే హేమంత్ సోరెన్, ఎవరు కాదు. ఈ క్రైమ్ రిపోర్ట్ 2023 పెరిగిన క్రైమ్, సైబర్ క్రైమ్కి సంబంధించి ఇందాక చూసినాముగా అదో వార్త. ఇక మాకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పేసి సిపిఐ నారాయణ చెప్తున్నాడు. కార్మిక ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదు, కాంగ్రెస్ సిపిఐ పార్టీ మధ్య ఎలాంటి పురపుచ్చలు లేవు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తున్నాడు. ఇక ఉక్రెయిన్పై విరుచుకపడ్డ రష్యా ఒక రోజులోనే 122 క్షిపణులు అంటే 36 డ్రోన్లతో దాడి చేసినట్టు, ఎంతమంది చచ్చిపోయారు. ఇక ఆపరేషన్ 31 న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు, రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్స్ కంట్రోల్ పై స్పెషల్ ఫోకస్, మూత్రం లాలజలం సాయంతో పరీక్షలు అంటారు. సో రేపే 31 పొద్దుగాల లేచినప్పటి నుంచి తెల్లారైన దాకా తాగుడు తందనాలాడు. ఇక నయా సమాజానికి నయా పోకడంతో వచ్చింది. ఈ 31 తారీఖు జర జాగ్రత్తలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే తాగినోళ్ళను, తిరిగేటోళ్ళను, డ్రగ్స్ తీసుకునేటోళ్ళు, రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు మొత్తం పరీక్షలు చేసి, మూత్ర పరీక్షలు, తర్వాత లాలజలం పరీక్షలు చేసి లోపల వాడేస్తారు. జర జాగ్రత్తలు, తాగి తందాన్ని ఆడుకోరు కానీ జర బయటికి వెళ్ళకుర్రి. సో న్యూ ఇయర్ వేడుకలపైన ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. రోడ్ ఎక్కడున్న కొత్త భాషలు, సర్వర్ డౌన్, జనం పరేషాన్, పెండింగ్ ఛాలెంజ్ ఆఫర్కు అపూర్వ స్పందన, ట్రాఫిక్ ఛాలెంజ్ కట్టేందుకు ఎగబడుతున్న వాహనాలు ఛాలెంజ్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే నెట్వర్క్ డౌన్, డబ్బులు పే చేద్దామంటే ఎంత ఓపెన్ కానీ ఈ ఛాలెంజ్ వెబ్సైట్. సో ఈ ఛాలెంజ్ వెబ్సైటు జర సతాయిస్తుందంట. కాకపోతే ఖాళీ పట్నంలోనే 5 నుంచి 10 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందంట. ఎంత ఆఫర్ పెట్టినా కూడా లక్షల ఛాలెంజ్లు ఉన్నాయి. మరి కేసీఆర్ నిర్వాహకం ఎట్లుంటుంది? సో 90%, 80%, 60% స్లాబులు పెట్టిరుగా, అవన్నీ ఇప్పుడు పే చేసుకుంటారంటే 10 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందంట. ఇవి ఈ ఛాలెంజ్ సంబంధిస్తూ మొత్తం మీద మిత్రులారా, ఇవి ప్రధానంగా మనము పత్రికలు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సో నేత పలుకు న్యూస్ ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుర్రి, నేత పలుకు ప్రజల గుండె చప్పుడు. థ్యాంక్ యూ.